అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ప్రపంచ పోలీస్ ఎవరైతే ఉన్నారో అమెరికా వరల్డ్‌లో నంబర్ 1 కంట్రీ ఏదైతే ఉన్నదో ఆయుధ వ్యాపారాలు, ఇతర అన్ని వ్యాపారాలు, వలసలు అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రపంచ పోలీస్ ఎవరైతే ఉన్నారో అమెరికా 2020 ఎన్నికలు ఆ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతా 100కి 90% దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న నేపథ్యం 2024 నవంబర్ 5 తారీఖు నాడు ఆ దేశ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ మధ్య హోరాహోరీ జరుగుతున్న నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోన్ బైడెన్ ఎవరైతే ఉన్నారో అతను వెనకబడి ఉన్నట్టుగా చర్చలలో జరుగుతుంటే జనరల్గా టీవీ చర్చలు జరుగుతాయి. నీ పాలసీ ఏంది అనేది ఎంతమంది అభ్యర్థులు ఎన్ని పార్టీలు సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఆ టీవీ చర్చల్లో పాల్గొని వాళ్ళ విధానాలు చెప్పాలి. ఫస్ట్ సంబంధించి వచ్చినప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోన్ బైడెన్, అదేవిధంగా దానికి సంబంధించిన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రేస్లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, జోన్ బైడెన్ మధ్య జరిగినటువంటి చర్చలలో జోన్ బైడెన్ ఆ చర్చలలో 81 సంవత్సరాల జోన్ బైడెన్ చర్చలలో ఇది కావటం, వెనకబడటం. డొనాల్డ్ ట్రంప్ సుమారుగా 72 సంవత్సరాల పైన డొనాల్డ్ ట్రంప్ ఆ చర్చలలో గెలవటం జరిగింది. అంటే ఆ చర్చల అంశాల వారీగా విద్యా, వైద్యం, ఉపాధి, ఈ దేశ వ్యవహారాలు, వలస, వీటన్ని అనేక అంశాలు ఇందులో ఉంటాయి. జోన్ బైడెన్ ఏదైతే ఉన్నదో డెమోక్రటిక్ పార్టీ నుంచి జోన్ బైడెన్ చర్చలు వెనకబడ్డాడు కాబట్టి ఇంకెవరికైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి జరుగుతుంది. అందులో భాగంగానే కమలా హరీష్ రేస్లో మనకి కనపడతా ఉంది. ఆమె భారతీయ సంతతి మూలాన ఉన్నటువంటి వ్యక్తి. సో కమలా హరీష్తో పాటు ఇంకా బైడెన్ స్థానాన్ని భర్తీ ప్లేస్లో కమలా హరీష్తో పాటు మిషిగాన్ గవర్నర్ విట్మెర్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ గాన్, మిషిగాన్ గవర్నర్ విట్మెర్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, ఇలినాయి గవర్నర్ జెల్లీ ప్రిట్జర్, PRITJKAR, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మిన్నసోటా కాంగ్రెస్ సభ్యుడు డీన్ ఫిలిప్స్. వీళ్ళకి సంబంధించి ఏదైతే ఉన్నదో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రేసు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరీష్ గతంలో కూడా కంటెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు కూడా తనకి ఇవ్వాలంటే గతంలో పోటీ చేసి ఓడిపోయారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా ఎన్నికలు అంటేనే పెద్ద ప్రహాసనం. ఒక రోజులు అయిపోయాయి కాదు, 8 దశలు పెట్టి భారతదేశంలో 8 దశల్లో దేశవ్యాప్తంగా 543 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. సో చూడాలి ఏం జరుగుతుందో. సో ఇద్దరు అధ్యక్షులకు సంబంధించి కంటెస్టెడ్ అభ్యర్థుల జోన్ బైడెన్ కానీ, అటు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి కానీ డెమోక్రటిక్ అభ్యర్థి జోన్ బైడెన్, అదేవిధంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరికి సంబంధించి ఏజ్ ఫ్యాక్టర్స్కి సంబంధించి వాళ్ళ వయసు మీద, వారి ఆరోగ్య సమస్యల మీద అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో జోన్ బైడెన్ ఇంకా 6% ఓటు వెనకబడి ఉన్నారని, డొనాల్డ్ ట్రంప్ 47% ఉంటే కమలా హరీష్కి 40%, జోన్ బైడెన్కి 41% వచ్చి అంటే ట్రంప్ అభ్యర్థి ఏదైతే ఉన్నారో, ట్రంప్ ఏ పార్టీ అంటే ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ కంటే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోన్ బైడెన్. సో ఏదైతే ఉన్నదో డొనాల్డ్ ట్రంప్కి ఏదైతే ఉన్నదో డొనాల్డ్ ట్రంప్కి 47% ఓట్లు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళు బైడెన్ టీంలోనే కమలా హరీష్కి 40%, బైడెన్కి అయితే 40%. అందుకోసం కమలా హరీష్ వస్తా అనేది చూడాలి. సో భవిష్యత్తుకు సంబంధించి ఆ దేశం ఎన్నికలు ఏదైతే ఉన్నదో 2024 నవంబర్ 5న జరిగే ఎన్నికలు ప్రపంచ పోలీస్ అనండి, లేకపోతే ప్రపంచ అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. నచ్చిన వాళ్ళని, వాళ్ళ విధానాలు, వాళ్ళ పాలసీలు ఇప్పుడు దాకా ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చెబుతారు. అమెరికా ఎన్నికలు అంటేనే గతంలో మీరు ఏం చేశారు, అందులో పొరపాట్లు ఏంది, వాటిని సరిదిద్దుకొని ముందుకు పోతారా, భవిష్యత్తులో ఏం చేస్తారు, మీ విధానం ఏంది, ఇదే ఉంటుంది చర్చలలో. ఇక ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థులు, టాప్ 3 ఉంటే 3 అభ్యర్థులు కూర్చుంటారు. సో ఎక్కువ అటు ఇంగ్లాండ్ సంబంధించి కానీ, లేకపోతే అమెరికాకి సంబంధించి కానీ ఎక్కువ ద్విపార్టీ 2 పార్టీలే ఎక్కువ క్రియాశీలకంగా ఉంటాయి. చిన్న పార్టీలోనే ఈ పెద్ద లెక్కలోకి రాయి 2 పార్టీల మధ్యనే ప్రధానంగా అధికార పంపిణీ జరుగుతుంటుంది. మిగతా పార్టీలు ఏమైనా ఉంటే ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. సో దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఆ తరహా విధానాలు ఉన్నట్టుగా ఉన్నాయి. కాకపోతే భారతదేశానికి సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ కూటములతోనే ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన్ని చూస్తాం. థర్డ్ అనేది
థర్డ్ ఫ్రంట్లు అనేవి భారతదేశం కనుచూపు మేరలు ఇప్పటికైతే కనపట్ల, భవిష్యత్ సంగతి దేవుడెరుగు. సో ఎక్కువ రెండు పార్టీల మధ్యనే పంపిణీ అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కానీ, లేదా కేంద్రంలో కానీ. ఇండియాలో ఆ పరిస్థితి ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఆ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. మిగతా అనేక సిద్ధాంతాలు, అనేక ప్రాంతాల యొక్క ప్రయోజనాల కోసం ఆ పార్టీలు పనిచేస్తున్నప్పుడు కొంతమంది ప్రజానీకం అటువైపు మొగ్గు చూపుతుంటారు. సో ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికలకు సంబంధించి నవంబర్ 5న జరిగేటువంటి ఎన్నికలు, ప్రపంచ పోలీస్ అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. రాజులు, దొరలు, దేశముఖులు, జమీందారులు, అనేక మున్సూబులు, అనేక మంది పట్టేళ్ళు, పట్టువారీలు, పెత్తందారులు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. రాజరికాలు కాలగర్భంలో కలిసిపోయాయి. నియంతృత్వాలు జనం వెలివేశారు, వాటిని తరిమికొట్టారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కి 95% పైగా దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. నచ్చిన అభ్యర్థిని, నచ్చిన పార్టీని ఎన్నుకుంటున్నారు. వాళ్ళకి ప్రజల ఆకాంక్షల మనోభావాలను నెరవేర్చినటువంటి పార్టీలను ఓడిస్తూ ఉన్నారు. సో ఏమవుతుందో చూడాలి. అమెరికాలో ఏమైనా జరగడానికి ఛాన్స్ ఉంది. ఏమున్నా డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉన్నది. సో మీడియా రాసే దాని ప్రకారం అయితే రిపబ్లిక్ పార్టీ గెలుస్తున్నట్టుగా, డొనాల్డ్ ట్రంప్ గెలుస్తున్నట్టుగా రాస్తుంది. మొదటి రౌండ్లోనే ఇళ్ళకి కానీ పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ. సో డొనాల్డ్ ట్రంపా, జోన్ బైడెనా, లేకపోతే అభ్యర్థులు ఎవరన్నా వీళ్ళు మారినా వాళ్ళు మారినా రిపబ్లికన్ పార్టీ, రేపు డెమోక్రటిక్ పార్టీలే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఈ ఇటు సైడ్ అభ్యర్థులు, అటు సైడ్ అభ్యర్థులు మారినా ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి అధికారంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా అయితే డెమోక్రటిక్ పార్టీ జోన్ బైడెన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు. సో గతంలో కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని సంవత్సరాల క్రితం కంటెస్ట్ చేసి ఇదైనటువంటి పరిస్థితి. భారతదేశం కంటే బెటర్గానే ఉంటుంది. అంటే ఆ దేశాధ్యక్షులు అవినీతి చేస్తారు, లేకపోతే భారత ప్రధానమంత్రి అవినీతి పడని నేను అనలే. కానీ ఆ అవినీతికి సంబంధించి వచ్చినప్పుడు, అనేక రంగాలకు సంబంధించి వచ్చినప్పుడు భారతదేశానికంటే భారతదేశం అంటే స్వదేశం పట్ల ప్రేమ, ఆప్యాయత, భక్తికి, ఆ దేశభక్తికి నన్ను శంకించాల్సిన పని లేదులే. కానీ అందులో 100% దేశభక్తునేలే. కానీ అభివృద్ధికి సంబంధించి అనేక రంగాల్లో రోల్ మోడల్గా అమెరికా ఉన్నది. ఎందుకంటే విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం, ఆ దేశంలో పేదరికం కూడా తక్కువే, త్రాగునీరు, సాగునీరు, అనేక అంశాలని మనం తీసుకున్నప్పుడు, పరిపాలనా అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు భారతదేశం కంటే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నది. సో భారతదేశం ఆ స్థాయి చేరుకోవాలంటే ఇంకా 500, 1000 ఏళ్ళు పడుతుంది అంటారు. సో ఈ దేశంలో భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడిని కూడా ఇంటరాగేషన్ పరిస్థితి ఉంటుంది. కానీ భారత ప్రెసిడెంట్నో, భారత ప్రధానమంత్రినో అట్లా ఇంటరాగేషన్ చేసే పరిస్థితులు అయితే ఈ దేశంలో అంత రాలేదు. సో అక్కడ విద్యారంగాన్ని చూసుకుందాం. అమెరికాలో 100కి 95 నుంచి 98% భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల కంటే బెటర్మెంట్గా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సో మరి భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు సగానికి పైగా, ఎంతమంది 40% అయ్యేది ఇప్పుడు 60-70%కి ప్రైవేట్ రంగానికి, విద్యారంగాన్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి. సో ఏదేమైనా అమెరికా ఎన్నికలు రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి నుండి జోన్ బైడెనా, కమలా హారిసా, లేకపోతే ఇతర అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ రెండు పార్టీల మధ్యన ప్రధానంగా ఎన్నికలు 2024 నవంబర్ 5వ తారీఖు నాడు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజాస్వామ్యబద్ధంగా వారి వారి అనుభవాలకు సంబంధించి, వారి వారి యొక్క విధానాలకు సంబంధించి, వాళ్ళు గతంలో చేసింది, భవిష్యత్తులో చేయబోయేది, గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. టీవీ డిబేట్లలో కూడా అదే జరుగుతూ ఉన్నది. సో ఇండియన్ ఎన్నికల్లాగా ఓటుకు నోటు, ఓటుకు మద్యం, ఓటుకి తాయిలాలు, ఓటుకి గిఫ్ట్లు ఇవేమండవు. అమెరికన్ అధ్యక్షులను అట్లయితే తీసి పడేస్తారు. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది, చాలా ఆటానమస్గా ఉంటుంది. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించిన సందర్భాలు, కొంతమంది ఎలక్షన్ అధికారులు అందరూ ఎక్కువ మంది అలా ఉన్నారు. ఎలక్షన్ అధికారులు, పోలీస్ అధికారులు డబ్బులు దగ్గరుండి పనిచేస్తుంటే చూసినటువంటి పరిస్థితులు మాకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. సో భారతదేశం గొప్పది ఇదేలే. కానీ లోపాలు ఉన్నప్పుడు చర్చించుకోకుండా, మాట్లాడుకోకుండా, పరిష్కారం చేసుకోకుండా, లోపాలను సరిదిద్దుకోకుండా, ముందుకు పోకుండా ఏ దేశ అభివృద్ధి జరగదు. కాబట్టి ఆ వైపుగా భారతదేశానికి సంబంధించి ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు మిత్రులారా.